జీవితంలోనికి ఏ వ్యక్తి వస్తాదో, మన ఇంటిలోనికి ఏ వ్యక్తి వస్తాదో, ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాదో లేదో, దైవికమైన కుటుంబమో కాదో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా సొంత బ్రెయిన్ వాడి, సొంత తెలివితేటలు వాడి ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు జీవితాంతం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అందుకనే చెబుతున్నాను, పిల్లలరా, దేవుని పిల్లలరా, దైవజనుడు అంటే ఒక తండ్రి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ తండ్రికి తెలుసు తన పిల్లలకు ఎలాంటి వాడు కావాలో, తన పిల్లలను, తన గొర్రెలను ఎలా పెంచాలో తెలుసు. కాబట్టి సలహాలు, సూచనలు ఆయన దగ్గర నుంచి తీసుకుంటే మనం రాజులుగా ఉంటాం, ఫకీరులుగా ఉంటాం. నమ్మితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి మొదటి పాఠం త్వరగా ముగించేస్తాను నేను. మొదటి పాఠం, సంఘం అనే మిద్దె మీద నుండి మనం ఏం చేయకూడదు? ఎప్పటి వరకు? క్రీస్తు రాకడ పర్యంతం. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏ సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఏ దైవజనుని ద్వారా నువ్వు రక్షణలోనికి నడిపించబడ్డావో, ఆ బంధం ఎవడో వచ్చి తెంచేస్తే తెగిపోయేది కాదు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎవడో వచ్చి మాయ మాటలు చెబితే ఆ మాయ మాటల్లో పడి మీ సంఘాన్ని చెడగొట్టుకున్నావు అంటే మనంత చండాలమైన వాళ్ళు భూమి మీద ఇంకెవరు? అప్పుడు మహిమ మేఘం నిన్ను ఎక్కనివ్వడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి బ్యాచ్కి ఒక ఆయన ఒక చక్కటి పేరు పెట్టాడు, జంపు జిలానీ బ్యాచ్ అని. ఏ బ్యాచ్ అంటది? అది ఆ సంఘానికి కట్టుబడి ఉండాలి. మిద్దె మీద నుంచి, సంఘం అనే మిద్దె మీద నుంచి నీ జీవితంలో దిగకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండవది త్వరగా చెప్తాను. రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె